సరళ అనే అమ్మాయి పేరుని వెన్నెలగా మార్చాయి. ఆ అమ్మాయికి ఒక కారల్ మార్క్స్ బుక్స్ చదవడం వల్ల ఆ భావజాలం రావడం, వాళ్ళ ఉన్న ఊరిలోకి దళం రావడం, అక్కడ జరుగుతున్న అకృత్యాలు, ఆ పెత్తందారు పోకడలు నచ్చక, అదే సమయంలో ఆ అమ్మాయి తండ్రిని పోలీసులు చిత్రహింసలు గురి చేస్తుంటే అది చూసి తట్టుకోలేక ఈ అమ్మాయి దళం వైపు వస్తుంది. ఆ దళంలో అప్పుడు శంకర్ క్యారెక్టర్ని రవిశంకర్ అని పేరు మీద ఆయన వస్తాడు. ఆయన్ని చూసి ఈ అమ్మాయి బుక్ ఇస్తే ఆ బుక్లో ఆయన ఆటోగ్రాఫ్ చేస్తాడు. తర్వాత ఆయన రాసిన బుక్స్, ఆయన చేసిన ధైర్యం, ఆయన చేసిన త్యాగాలకి ఆ అమ్మాయి శంకర్ పట్ల ప్రేమించి ఆయన కోసం ఆమె ఇంటి నుంచి పారిపోయి వస్తుంది. ఆమెది ఒరిజినల్ క్యారెక్టర్లో సరళది ఖమ్మం జిల్లా. ఇక్కడ సినిమాలో వేరే ఊరు చూపించారు. ఆ వెన్నెల అనే అమ్మాయి శంకర్ కోసం దళంలోకి వచ్చి మీరు చెప్తున్నట్టు అన్ని గ్రామాలు తిరిగి ఒక సర్పంచ్ దగ్గరికి వస్తుంది. ఒక పౌర హక్కుల నాయకుల దగ్గరకు వస్తే ఆవిడ ఒక కొరియర్ ద్వారా శంకర్ అనే దగ్గర పంపిస్తుంది. శంకర్ అనే దగ్గర పంపినప్పుడు అది చిన్నాపల్లి కోట. చిన్నాపల్లి ఇప్పటికే ఉంటుంది. అది ఆ కోటలో ఇద్దరు కలుస్తారు. అప్పటికే వీళ్ళని పోలీసులు వెంటాడుతుంటారు. ఈ అమ్మాయి కూడా అంత సినిమాలో చూపిస్తారు. శంకర్ అని కలిసిన తర్వాత ఈ అమ్మాయి శంకర్ గారి మధ్యన ప్రేమ వ్యక్తం చేస్తుంది. శంకర్ గారు ఆమెను ముందు తిరస్కరించి తర్వాత నమ్ముతాడు. నమ్మడం అంటే నా సినిమాలో చూపిస్తారు. వీళ్ళిద్దరి మధ్యన నిజంగా సినిమాలో చూపించినట్లు ఇద్దరి మధ్య ప్రేమ నడిచిందా? లేదన్న, అది వాస్తవంగా నేను నిజం చెప్తున్నా. అది మార్క్సిజం మీద ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను. అది అట్లాంటిది అతని దగ్గర ఎక్కడ కూడా నేను 13 సంవత్సరాల తనతో నేను కలిసి బతికినా కానీ ఆయన అట్లాంటి వ్యక్తి కానే కాదు అది. ఓకే. తర్వాత పోలీసులు అంటే సినిమా పక్కన పెడితే అప్పుడులో నేను రిపోర్టర్ ఉన్న టైంలో పోలీసులకు వార్త ఇచ్చారు. మీరు అన్నట్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న ఒక అమ్మాయిని శంకర్ శారీరకంగా అనుభవించి చిత్రహింసలకు గురి చేసి పోలీసులు పంపారు అనే ఆమె మీద ముద్ర వేసి చిత్రహింసలు గురి చేసి కాల్చి చంపి మృతదేహాన్ని దహనం చేశారనేది ఒక వార్త వచ్చింది. అప్పుడు నేను రిపోర్టర్ని. అంతా అదంతా వాస్తవం అంటారా? కాదు అన్న, అది ఆమెను అనుభవించి ఆమెను చిత్రహింసలు పెట్టి లేక శారీరకంగా ఆమెను ఇచ్చేసి అన్నది అది ఇప్పుడు కూడా చెప్తున్నా కదన్న, శుద్ధ అబద్ధం. అదే శుద్ధ అబద్ధము. మళ్ళీ అక్కడ కూడా ఇప్పుడు నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఒక విషయం అన్న, ఇప్పుడు నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. అదే సిరినపల్లి దగ్గర ఇది రామ్సాగర్ తండా అని ఉంటుంది. ఆ రామ్సాగర్ తండా ఇప్పుడు కనీసం అంటే ఒక 60-70 ఇండ్లు ఉంటాయి. అక్కడ 60-70 ఇండ్లు సరళ ఎక్కడ చనిపోయింది, ఎక్కడ ఏ ఇంటి ముందర చనిపోయింది అన్న మీరు ఇంటర్వ్యూ తీసుకోవచ్చు అక్కడ ఆల్రెడీగా. దానికి మేము ఓకే. సరళక్క విషయం పక్కన పెడితే అప్పుడు వార్త ఏంటంటే మార్కాండే శంకర్కి అమ్మాయిలు పిచ్చి, ఆయన చాలామంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి పార్టీలోకి వెళ్ళిన వాళ్ళకి. ఆ పార్టీలో నుంచి సరెండర్ అయిన వాళ్ళందరూ కూడా ఆయన మీద కేసులు పెట్టడానికి సిద్ధపడ్డారు అనేది ఒక వార్త వచ్చింది. తప్పుడు ప్రచారం అది. అది ఏ కమ్యూనిస్టుడికైనా అన్న మురళన్న, ఏ కమ్యూనిస్టుడికైనా సరే అమ్మాయిల పిచ్చి ఉన్నదనుకో, పోలీసుడు ఏం చేస్తాడు, ఒకసారి చూస్తాడు, రెండోసారి చూస్తాడు, అలా కాపుగా వస్తాడు, చనిపోతారు వీళ్ళు. అట్లాంటి ఇన్నేళ్ళు బతకాలంటే అది మీరు చెప్పిన ప్రకారం అటువంటి సోకులు ఉంటే మళ్ళీ జరిగిన ఆయనకు కూడా వస్తుంది, శిక్ష పడుతుంది కదా, తప్పదు. అది అట్లాంటిదే ఉంటుంది. అయినా అట్లాంటి వ్యక్తి కాదు. సరళ ఇష్యూ జరిగిన తర్వాత మీరు పార్టీ పశ్చాత్తాపం వ్యక్తం చేసిందా? ఎందుకంటే అనవసరంగా ఈమె ఇది వచ్చినప్పుడు అప్పుడు ఈమెను మనము ఆ నారాయణ ఏ రకంగా పంపిండో ఆ రకంగా మనం ఏం చేసేది వెనకకు పంపేది, వెనక పంపించేది వాస్తవం అది. కానీ ఈమె ఇట్లా అందుకునుడు వల్ల ఆటోమేటిక్గా బుల్లెట్లు ఫైర్ అయింది. అది 9mm పిస్టోలు. అది మేము బాధపడ్డాం దాని విషయంలో. కానీ కాల్చింది గంగన్నే లేదు, అన్ననే కాల్చిండు. అది ఆయన దగ్గర, నా దగ్గర ఏకే ఉండే అప్పుడు. అది ఇప్పుడు కూడా చిత్రహింసలు చేశారనేది తప్పు అన్నది. అట్లాంటిది నా చెల్లెలు లాంటి వాళ్ళు అట్లాంటివి మా దగ్గర రానే రావు. అక్కలు కొట్టారట కదా ఎవరు? ఆమెనా? ఎవ్వరు ఒక్క చిట్కే. ఇప్పుడు నేను చెప్తున్నా కదన్నా, అప్పుడు ఎవరు ఉండేవారు దళంలో? అక్కడ సామి అన్నట్టు ఆయన, ఇంకా వేరే కిరణ్ అనే వాళ్ళు, ఇప్పుడు ఏది జ్యోతి, ఇంకొక నిర్మల అని చెప్పి, ఇంకో
సరే వీళ్ళందరూ సమక్షంలో జరిగింది కదా, సరళ చనిపోయిన తర్వాత అక్కలందరూ బాధ వ్యక్తం చేశారు. అక్కడ దళంలో ఉన్నోళ్ళు ఉన్నారు కదా, నా దళంలో ఇప్పుడు 3 లేడీస్ ఉన్నారు నా దళం. వాళ్ళందరూ బాధను వ్యక్తం చేశారు. బాధ ఎందుకంటే అనవసరంగా ఇది ఆమె అందుకున్నట్టు వల్ల అది చూస్తున్నాం కదా మేము. ఆటోమేటిక్గా ఆమె చేయి పట్టుకున్నట్టు వల్ల ఇడు అని ఇటు అన్నాడు టక్క బుల్లెట్లు దిగినాయి. అది సినిమాలో క్లైమాక్స్ ఎలా చూపించారంటే పోలీసులే పంపారని పార్టీకి సమాచారం రావడంతో పార్టీలో ఉన్న నాయకుడు శంకర్ మిగతా అందరూ కూడా ఆ అమ్మాయిని ఇంటరాక్షన్ చేసిన తర్వాత శంకర్ తుపాకీ కాలుస్తారు. కాల్చే సమయంలో నీ మీద నాకు ప్రేమ ఉంది, కానీ నువ్వు ఉద్యమానికి నేను ఎక్కువగా ప్రేమించి ఉద్యమాన్ని నువ్వు ద్రోహం చేస్తున్నావు కాబట్టి నేను చంపేస్తానంటూ హీరో వెన్నెలనే కాల్చుతాడు. ఆ అమ్మాయి కొండల్లో ఒక వాటర్ ఫాల్స్ ఉంటాయి, జలపాతాలు, అందులో పడిపోతుంది. అదే సమయంలో పార్టీ సెంట్రల్ కమిటీ నుంచి ఒక ఉత్తరం వస్తుంది. ఉత్తరంలో ఏముంటుందంటే మన పార్టీలో కోవట్లు లేరు, ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు అని వస్తుంది. కానీ అప్పటికే ఆమె చనిపోయి ఉంటుంది. ఇదంతా జరిగింది అప్పుడేమన్నా? లేదన్నా, లేదన్నా, జరగలేదు. లేదు. సరే, ఇక మనం శంకరాని విషయంకి వస్తే, సరళక్క విషయం పక్కన పెడదాం. శంకరాని విషయంకి వచ్చిందో శంకరాని ఏ విధంగా ఎన్కౌంటర్ అయ్యారు? ఈ ఎన్కౌంటరు ఆయన ఎక్కడ క్లాసులోకి వెళ్ళిపోద్ది, దండకరనే వెళ్ళిపోవాలి. ఆయన మా దగ్గర సిరినపల్లి ఏరియాకి వచ్చిండ్రు. అక్కడ అంతవరకే జ్యోతి చనిపోయింది. పోస్టల్ వచ్చినాయి, పోస్టల్ రేషన్ మా వాళ్ళంతా వేస్తుండ్రు. వేసి ఇక అదివరకే వెళ్ళిపోవాలి, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఇక అక్కడ ఒక కామ్రేడు పానం ఆరోగ్యం బాగలేదు. ఆయన నిజామాబాద్లో ఒక మనకు తెలిసిన డెల్లో ఉన్నాడు. తనను చూసి తనకు కొన్ని డబ్బులు ఇచ్చి, ఆయన ఆరోగ్యం గురించి కొన్ని డబ్బులు ఇచ్చి వెళ్దామన్న క్రమంలో అక్కడ హౌసింగ్ బోర్డులో మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఆ హౌసింగ్ బోర్డునే ఆయన ఎన్కౌంటర్ అయ్యిండు. అది కానీ పోలీసుల వెర్షన్లో అక్కడ శంకర్కి అమ్మాయిల సోకుంది కాబట్టి అక్కడ పిలిపించాము, అక్కడికి వచ్చాడు, మా ఎన్కౌంటర్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోయాడు అనేది అప్పుడు. అది తప్పుడు పోలీసు వాళ్ళు 100% సార్లు నాన్న ఒక విషయం వాళ్ళు తప్పుడు సమాచారాలు ఇస్తారు. అది పార్టీ ఎప్పుడు అట్లాంటి చెడు పనులు చేసినప్పుడు, అమ్మాయిల షోకు ఉన్నప్పుడు, ఇప్పుడు సెంట్రల్ కమిటీ సెక్రటరీ కానీ అది తప్పకుండా శిక్షిస్తుంది. ఆ డౌట్ లేదన్న. ఇప్పుడు జిల్లా కమిటీ వాళ్ళు ఇప్పుడు జిల్లా కమిటీ వాళ్ళు కానీ, రాష్ట్ర కమిటీ వాళ్ళు కానీ, ఇక్కడ జోనల్ కమిటీ వాళ్ళు కానీ ఎవరు తప్పు చేసినా ఖచ్చితంగా బహిష్కరించడమే. ఖచ్చితంగా ఆ స్థాయి నుంచి దళ సభ్యుడిగా పెట్టవలసిందే. అచ్చా, దళాలలో ప్రేమించుకున్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాను అనుకోండి, 6 నెలలు పార్టీ ఎందుకు 6 నెలలు ఇంకో దళంలో పెడుతుంది. అమ్మాయిని ఒక దళంలో పెడుతుంది, అబ్బాయి ఒక దళంలో తిరుగుతుంటాడు. 6 నెలల తర్వాత వీళ్ళ నేచర్ చూసి అప్పుడు దళమే పెళ్లి చేస్తుంది. అట్లా. మరి మీ వివాహం సంగతి? మా వివాహము ఇక్కడ మా తల్లిదండ్రులు చేసిన వివాహం. అంటే అక్కడ ఉన్నప్పుడైనా? లేదు, బయటకు వచ్చి మేము పోకముందే. అప్పుడు బాల్య వివాహములు ఉండేది. అప్పుడు చిన్నపిల్లలు అప్పుడే. అక్క ఇక్కడ ఉండేది, మీరు లోపల ఉండేది. మరి అక్కని కలిసేవారా మీరు? ఎక్కడ అంటే ఇక్కడ మనకు పార్టీ లేని ఏరియాకి పిలిపించుకుంటాం. అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఇది హైదరాబాద్ నుంచి మనం ఇక్కడ ఇప్పుడు నల్గొండ ఉన్నది అనుకోండి, అక్కడ పార్టీ లేని దగ్గర పిలిపించుకొని అక్కడ ఉండేది. అట్లా పార్టీ ఉన్న ఏరియాలో ఇక పోలీసు వాళ్ళ నిఘా ఉంటుంది కదా, అట్లా. అది కాకుండా వేరే దగ్గర చాలా దూరాన అట్లా